అబ్బో! ఇది ఇంకో వియర్డ్ కాంబినేషన్. మీరు భయపడకండి. మంచి మురికి కత్తితో కట్ చేసి ఇచ్చాడు. హలో హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మనం ఇండియా వచ్చి 1 డే అయింది. ఈ రోజు మేము కందుకూరు వెళ్తున్నాం. మా నాన్న కందుకూరులో పనిచేస్తారు. మా నాన్న ఆ రోజు ఆఫీస్కి వెళ్తుంటే నేను చెప్పాను, ఈ రోజు నేనే వదిలిపెడతాను నిన్ను అని. ఇప్పుడే ఫ్రీవే ఎక్కాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు. ఈసారి ట్రై చేయాలి. చాలా చేంజ్ అయిపోయింది ఒంగోలు. ఇది తంగుటూరు టోల్ గేట్. ఇక్కడ దారిలో మ్యాంగోస్ చూసాం. ఇది సమ్మర్ స్టార్ట్ అయింది. రోడ్డు మీద అద్దాలు తుడుచుకుంటే వెళ్తున్నా. ఎండ బాగా ఎక్కువగా ఉంది. అద్దాలు పెట్టుకోకపోతే కష్టమే. ఇదండి ఇక్కడ మంచి తాత ఉన్నాడు. 50 రూపాయలు చెప్పాడు ఒక కాయ. మంచి మురికి కత్తితో కట్ చేసి ఇచ్చాడు. ఉప్పు కారం అడిగాను, ఉప్పు కారం లేదు. ఉప్పు కారం లేకుండా తినేసాం, కానీ టేస్ట్ బాగుంది. అబ్బో ఇది ఇంకో వియర్డ్ కాంబినేషన్. మీరు భయపడకండి. టీ నేను వచ్చి ఒక సిప్పు దాకా వదిలేసాను. ఏదోటి కనుక్కునే ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి ఇక్కడే మా నాన్న పని చేసేది. మా నాన్న పని అయిపోయింది. ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి వచ్చాం. ఆదిత్య రెస్టారెంట్ అంట. ఇదే ఫస్ట్ రెస్టారెంట్ యూఎస్ మీద వచ్చాక. అదే మా నాన్న ఫ్రెండ్స్ వచ్చారు. ఆయనతో మాట్లాడి జోక్లు వేసుకొని నవ్వుకుంటా ఆర్డర్ ఇచ్చాం. 2 దమ్ బిర్యానీ, ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. 3 బిర్యానీలు తెచ్చారు, కానీ చిన్న గోంగూర తెచ్చారు. మా అన్నకి దమ్ బిర్యానీ పెడుతున్నాడు. ఇదిగోండి మన ఫ్రై పీస్ బిర్యానీ. మంచిగా గోంగూర వేసుకొని కొంచెం బిర్యానీ కలుపుకొని తింటే ఉంది. ఆహా! ఫస్ట్ ముద్ద ఒక్కసారి టేస్ట్ బడ్స్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది. తినేసాము. రిటర్న్ అయిపోయి ఒంగోలు కూడా వచ్చేసాం. దారిలో ఒక మంచి కొబ్బరి బొండ షాప్ దొరికితే ఆపాము. బాగా నీళ్ళున్న కాయవాడి కొట్టించాడు. మేము యుఎస్ లో ఉంటే అసలు ఒక్క మంచి కొబ్బరికాయ దొరకదండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.